హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ కంటెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎవరైతే బీజేపీ పార్టీ కల్పించారో కొంపల్లి మాధవలత గారు ఈ విరించి హాస్పిటల్ ఎండి ఆమె ఒక పనికి మాలిన ఆమె వచ్చి ఇలా మాకు చెప్తుంది ఏమా బాబు, ఆమె వచ్చి ధర్మము సర్మము నల్లపూసలు ఎక్కడ పెట్టుకోవాలి ఆమె చెప్తే మా ఆడోళ్ళకి తెలుసా ధర్మం గురించి. ఆమె కరోనా టైంలో వారి పేరు చెప్పగానే ఇంత కానీ అరే మరి కాదుగా మరి కోపమేంది భయ్. ఆమె ఇలా మాకు ధర్మం గురించి వచ్చి మా మాటలు మంత్రాలు చెప్తుంది. కరోనాలా వాళ్ళు దోచుకునే మా సొంత తాత చచ్చిపోయింది అబ్బా హాస్పిటల్లా. మా సొంత తాత చచ్చిపోయింది మల్లేష్ యాదవ్ అని చెప్పి అలీజాకోట్లో ఉంటాడు మా అమ్మమ్మ వాళ్ళు. అంత దొంగలు వాళ్ళు. ఆమె వచ్చి అంత దుష్ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఎంఐఎం వాళ్ళు. నా హాస్పిటల్ నుంచి అటువంటి ఏం జరగలేదని చెప్పేసి అరే రమ్మని చెప్పబ్బా, నా ముందుకు రమ్మను. ఆమె ఏవైతే మీడియాలు పెడుతుందో అన్నిట్లో నేను కామెంట్ కూడా పెట్టినా. నేను మంచిగా అడిగిన క్వశ్చన్, మా సొంత తాత చచ్చిపోయిందని చెప్తున్నా నేను కదే విరంచి హాస్పిటల్లో. కరోనాలో వాళ్ళ హాస్పిటల్ మీద వచ్చిన కంప్లైంట్ ఏ హాస్పిటల్ కి రాలేదు. ఎట్లా చనిపోయింది మీ తాత? ఇట్లనే భయ ఒంట్లో బాగాలేక అడ్మిట్ అయ్యి మంచిగా నడుచుకుంటామండి పైకి. 2 రోజుల తర్వాత పీన్ కూడా పంపించారు. అరే నీ అమ్మ ఇదేంద్రా భయ్ చచ్చిపోయినా నేను పరిచయం. అరే ఏమరానైనా ఇదేం పరిచయం. ఇప్పుడు హాస్పిటల్ ఎదురుగానే బాలాజీ గ్రాండ్ బజార్ అని ఉంటుంది, కొంచెం ముందుకు పోతే ఆడ మా బాబాయ్ది వెజిటేబుల్ షాప్ ఉంటుంది, మా మమ్మీ వాళ్ళ చెల్లె హస్బెండ్ది. అరే ఇక్కడ దగ్గర ఉంది ఇక్కడ తిండి అని మా బాబాయ్ చెప్పడం వల్ల తీసుకొని జాయిన్ చేసినాం. అటువంటి దరిద్రమైన హాస్పిటల్. ఆమె ఇవాళ నేను యాగాలు చేస్తున్నాను డబ్బులు తీసుకున్నాను దగ్గర 3.5 లక్షలు తీసుకున్నాను 2 రోజులకే. ఇలా ఆమె మేము యాగాలు చేస్తున్నాం శివుని కపించి. అరే అమ్మ నువ్వు చేస్తుడేందే తల్లి, పుట్టుపూర్వకం నుంచి చేసుకుంటూ వచ్చిర్రు. నువ్వు ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు. నీకంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. చూస్తా ఓకే హెల్త్ క్యాంపెయిన్లో గురించి హాస్పిటల్ నుంచి చేస్తున్నదే సేవ. నేను ఇంకొక చోటు నుంచి రూపాయి సంపాదించుకుంటున్నా. ఇక్కడ ప్రతిరోజు కూడా నాకు పెద్ద ఎత్తున నష్టం ఉంది, సమ్ లాక్స్ లో అని చెప్పేసి. నష్టం ఉంటే ఎవడు చేయమంటాడు ఎందుకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సేవ కోసం అని చెప్పేసి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నీకు రూపాయి రాకపోతే నేను కూర్చుంటావా? నేను ఎందుకు వచ్చినా? నీ స్టూడియోలో వస్తే నేను నా పార్టీ గురించి నేను మాట్లాడుకోవచ్చు, నా పార్టీ గురించి నేను ప్రజలకు చెప్పుకోవచ్చు అని నువ్వు ప్రజలకు చూపిస్తావు. నేను వచ్చినా నాకు లాభం జరుగుతుందని వచ్చినా కదా నీకు దగ్గర. నష్టం జరుగుతా నేను ఆ ఉద్దేశంతో నేను హాస్పిటల్ నుంచి చర్యలు చేపట్టట్లే, సేవ అనే దృక్పథంతో చేస్తా ఉన్నా. నాకు ఇంకా వేరే బిజినెస్ ఉన్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఎంఐఎంలు చేస్తున్నారు. నేను ఇన్ని రోజు ఆమె ఇప్పుడు నేనేమంటాను సరే ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నాం. ఈమె సంకలనాకుతుంది కాంగ్రెస్ అని నేను చెప్తున్నా. ఆమె నాకుతుంది బీజేపీ, ఆమె గుజరాత్లో బూట్లు నాకుతుంది. కానీ నేను చెప్పేది ఆమెకి అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఒకటే హైదరాబాద్లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టమని చెప్పు ఫ్రీ, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. రెండోది ఇవాళ ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పార్టీలోకి వచ్చింది, ఇప్పుడు రాజకీయంలోకి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా విరంచి హాస్పిటల్ ఓనర్ని, 2021, 20లో 22లో నీ హాస్పిటల్ మీద ఈ కామన్ పీపుల్ ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారో నేను బయటికి తీయాలా? తీస్తే అయింది. ఇవాళ మేము కాంగ్రెస్ వాళ్ళము ఆమెని నెగిటివ్గా మాట్లాడుతున్నాం కదా, ఎంఐఎంలో మాట్లాడడం. సరే కామన్ పీపుల్ ఎంతో మంది కంప్లైంట్ చేసిరుగా 2020, 21, 22లో. మళ్ళీ ఆ కంప్లైంట్ తీసి దాని గురించి ఏమంటది? ఇప్పుడు మీలాగా ఇప్పుడు మీడియా వాళ్ళు ఏదైనా ఉన్నది చెప్తారు. ఒకటప్ప TV9లో కూత కూసింది. TV9 ఆమె ఒక ఇంటర్వ్యూలు అడిగింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే టక్కని ఇట్లా TV9 చూపించారు విరేంజీ హాస్పిటల్ ఇట్లా జరిగిందని. ఏంటంటే ఏదో అక్రమంగా అవి సంపాదించుకున్నారు వాళ్ళు. ఆ ఆస్తులు కాపాడుకోనికే ఏదో బీజేపీలో వేరు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో బీజేపీలో పోతే కాపాడుతారు, ఏమి కాపాడరు. రేపు సందర్భం వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లయితే కవిత గారు పోయారో ఇలాంటి వాళ్ళు కూడా అందరు పోతారు. ఏ అక్రమంగా ఎవరెవరైతే సంపాదించిందో అడ్డగోలుగా సంపాదించారు కదా. మీకు సాధ్యపడలే కాంగ్రెస్ పార్టీకి, మీకు చేతగాలే. నేను అసదుద్దీన్ ఓవైసీల మీద పోటీసి గెలిచి చూపిస్తా. ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులంతా నా వైపు ఉన్నారు, తరిమి కొడతాం. ప్రతి వీధి తిరుగుతా, వాడ తిరుగుతా, వార్డులో తిరుగుతా, నా వైపు ఉన్నారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులంతా, గెలుస్తున్నాం రేపు హైదరాబాద్ పార్లమెంట్లో అని చెప్పేసి. నువ్వు ఇన్నే ఉంటావు, నేను ఇన్నే ఉంటా. ఓకే, జూన్ 4వ తేదీ ఆమె గెలిస్తే సగం గుండు గొరిగించుకోండి, సగం మీసం సగం గడ్డం గురించుకొని నీ స్టూడియోలోకి ఈయనే కెమెరా ముందే గొరిగించుకొని పోతా. ఇంకొకటి సరే నీకైతే నేను ఛాలెంజ్ చేయలేను, నువ్వు మీడియా నువ్వు చేయించుకోండి, నేను అడగలేను, అవసరం లేదు. వారు చేసిన విమర్శలు ఇది నా ఛాలెంజ్ కాదు, వారు అన్నటువంటి మాటలు మేము ముందర వస్తాను. నేను ఎందుకు గుండు గోయించుకోవడం పనికి మాలిన మాటలు ఆమె మాట్లాడుకుంటుంది కానీ ఆమెకేం పని లేక పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయడానికి వచ్చి ఊకే కొన్ని పేడ్ మీడియాలు ఉన్నాయి. కొన్ని ఆ పేడ్ మీడియాలను పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళని పట్టుకొని ఏదో ఉరుతా ఉంది ఆమె. సరే ఉరుకొని నేను చెప్తున్నా
క్యాంపెయినింగ్ స్టార్ట్ కానీ ఏంటంటే అదే ఓల్డ్ ఆమె సిటీలో డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలలో కూర్చొని అది ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని మీడియాలు ఉన్నాయి భయ్, ఆ కొన్ని మీడియాలు పైసలు ఇచ్చి పైసలకే చేస్తున్నా ఆమెకి. కొన్ని మీడియాలు పైసలు తీసుకొని ఆమె పబ్లిసిటీ చేస్తున్నామని 100% చెప్తున్నా. విరంజి హాస్పిటల్ ఓనర్ ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్ ఇప్పుడు యాస్పిరెంట్ ఉంది కదా, ఆమె కొన్ని మీడియా వాళ్ళకు డబ్బులు తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటుంది. సరే నేను డబ్బులు ఉన్నాయి అక్రమ మస్తుగా అడ్డగోలుగా సంపాదించిన పెట్టుకోలే, సరే ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను, ఆమె కనుక హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గెలిస్తే ఇక్కడ నీ మీడియాలోనే నీ కెమెరా ముందే సగం గుండు సగం మీసం సగం గుండి కొరిగించుకొని పోతా ఇడికని, ఇడికేంచి ఎడికిపోతా అదే చార్మినార్ కాడికి పోతా నడుచుకుంటా పోతా ఇడికని. ఓకే అది ఆమె గెలవదు, అది కాదు. సరే గెలిస్తే రెండోది కాంగ్రెస్ పార్టీ గెలిచారా? నేనేం చెప్తున్నా, డిపాజిట్లు రావంట మీకు. నేనేం చెప్తున్నా, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం ఓడగొట్టేటోడు ఎవడు లేడు. ఎందుకంటే అక్కడ మైనారిటీస్ ముస్లిమ్స్ కరుడు గట్టి ఉంటారు ఎంఐఎంకి, అక్కడ కరుడు గట్టి ఉంటారు. వాళ్ళని ఎవరు ఓడగొట్టలేరు. టీఆర్ఎస్ ఓడగొట్టలేదు, కాంగ్రెస్ ఓడగొట్టలేదు, టీడీపీ గతంలో టీడీపీ ఓడగొట్టలే, కాంగ్రెస్ ఓడగొట్టలే, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓడగొట్టది, ఈ బీజేపీ కూడా ఓడగొట్టది. ఆమె అంటుంది కదా, ఆమె దీన్ని మాట్లాడుతారు, ఆమె డిపాజిట్ తెచ్చుకోమని ఫస్ట్. ఆమె కష్టపడేది, ఆమె చేసేది, ఆమె మాటలు, ఆమె ధర్మాలు కర్మాలు అవన్నీ ఆమె డిపాజిట్కే సరిపోతాయి. నువ్వు చూస్తుండు క్యాంపెయినింగ్ స్టార్ట్ కానీ ఆమె టమాటాలతో గుడ్లతో కొట్టకపోతే చూడాల. కాంగ్రెస్ మేము ఎందుకు కొడతాం ఎంఐఎంఓలు? కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి, బీజేపీ అభ్యర్థి మాధవలత గారికి 100% బీజేపీ కంటే ఒక్కోటి మాకు ఎక్కువ వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ బీజేపీ అభ్యర్థి కంటే ఒక్క ఓటైనా కాంగ్రెస్ అభ్యర్థికి వస్తుంది. బేసిక్ గా స్త్రీ ఒక పెద్ద శక్తి, ఆకలి ఉంటే అన్నం పెడుతుంది, లేకపోతే ఏంటనేది ఇంట్లో స్త్రీ ఉందబ్బా, వాళ్ళంతా తన వైపు ఉంటారని చెప్పి నేను ఏం చెప్తున్నా, ప్రతి ఇంట్లో స్త్రీ ఉంది, ప్రతి ఇంట్లో స్త్రీ ఉంది. మా ఇంట్లో కూడా స్త్రీ ఉంది, నాకు కూడా పెళ్ళైంది, నాకు కూడా భార్య ఉంది. ఏనవా నేను కూడా అట్లా అడ్డగోలుగా సంపాదించి నేను ముందుకు రాకుండా ఆమెను కూడా ముందుకు పంపొచ్చు అని మాకు అవసరం లేదు. ముందు నిలబడతాం, మళ్ళీ భర్త నిలబడమనండి ముంగల్కి వచ్చి, అలా భర్త నిలబడమనండి, మాధవిలతో ముందుకు రమ్మనండి. ఆయన ఎందుకు లోపల కూర్చొని ఆడలకు ముందుకు. ఏమైపోయిందంటే కొంతమంది ముందుకు రాలేరు మొగోళ్ళు. అరే మమ్మల్ని ఏ కేసులు లేస్తారో, మమ్మల్ని ఓడి గిడతాడో ఓడి తిడతాడో అని చెప్పి భయంతో చేసిన తప్పులు చాలా ఉంటాయి. ఆడవాళ్ళని ఎవరేమనుకో ఓల్ సిటీ ఆడవాళ్ళు అట్లా కాదు. నేను కూడా పుట్టి పెరిగింది ఓల్ సిటీ దుల్పేట్లో, నేను కూడా పుట్టింది జాలెన్మానే, నా పుట్టుపూర్వకం కూడా. రాజాసింగ్ నా ఇల్లు ఏడైతే ఉందో నా ఇంటి పక్కనే రాజాసింగ్ ఇప్పుడు ఇల్లు కట్టుకుని దులిపెట్టి మధుర కనాల. రాజాసింగ్ టికెట్ ఇవ్వడానికి మీరు ఏమని భావిస్తున్నారు? మాకెందుకు పోయి అవలాలు ఏమని చేసుకోండి, మాకు సంబంధం ఏముంది. కానీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్య ఒకటి, ఎవరు మొగలు లేరా బీజేపీ నుంచి పోటీ చేయడానికి? దానికి అమిత్ షా కిషన్ రెడ్డి చెప్పుకోవాలి. పనికిమాలినోడు వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఉండగా కిషన్ రెడ్డి వాడైతే వేస్ట్ కాడు. ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిండు కిషన్ రెడ్డి. ఒక్క రూపాయి సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చి అన్నాడు పెట్టలే. ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు కిషన్ రెడ్డి. సో ఆయన కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి చేయడు. అందుకోమే కదా అప్పుడు రాజాసింగ్ టికెట్ ఇస్తే రేపు నేనేడు ఇదైతాను అని చెప్పి భయంతోనే మాధవిలతను వీళ్ళని వాళ్ళ దగ్గర ఏదో కొన్ని దన్నుకుంటాడు, డబ్బులు తీసుకుని టికెట్ మార్చుకుంటాడు. కిషన్ రెడ్డి పనే అది కదా. బీఆర్ఎస్ని ఖతం చేస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ అంటుంది, లేదు కాంగ్రెస్ని ఖతం చేస్తామని చెప్పేసి అని బీజేపీ అంటుంది. నేనేమంటున్నా, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, అనుకుంటూనే ఉంటారు. సరే ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నారు కదా, ఏ పార్టీ ఖతం అయ్యే అవకాశం ఉన్నట్టు? బీఆర్ఎస్ కేసీఆర్ గారు అయితే చాలా పార్టీలను ఖతం పట్టించిండు, తెలుగుదేశాన్ని పట్టించిండు, ఇంకా కొన్ని పార్టీలను పట్టించిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందా, కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందా? నేను చెప్తున్నాను, తెలుగుదేశంని జీరో చేసే చరిత్ర బీజేపీకి లేదు, కేసీఆర్తో కూడా ఎవరితో కాదు. తెలుగుదేశం అనేది తెలుగు వాళ్ళకి ఒక రాజకీయ పార్టీగా ఒక అండదండగా తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు, గౌరవనీయులు స్వర్గీయులు ఎన్టీఆర్ గారు. ఇట్లా తిరిగిండు, గవర్నమెంట్ ఫామ్ చేసాడు. సో టీడీపీని ఎవరు ఇయ్యాల కాకుండా మళ్ళీ రేపైనా మళ్ళీ ఏపీలో అక్కడక్కడ వస్తూనే ఉంటుంది. సో తెలంగాణలో అధికారంలో రాకపోయినా ఏపీలో అయితే వచ్చింది కదా, మళ్ళీ ఆల్టర్నేటివ్ నడుస్తూ ఉంటుంది. ఆడ ఏపీ ప్రజలు తెలియక పిచ్చోని చేతిలో రాయి పెట్టి. సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఖతం అవుతుందా, కాంగ్రెస్ ఖతం అవుతుందా బీజేపీ చేతిలో? నేనేం చెప్తున్నా, ఎవరి చేతిలో ఎవరు ఖతం గారు. మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది ఎమ్మెల్యేలు కాబట్టి, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లో రావాలని చూస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న మాట్లాడి డిసిషన్ తీసుకుని వెల్కమ్ చెప్పిండు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు. మ్యాక్సిమం 99% ఎట్లయితే నువ్వు ఇప్పుడు అన్నావో కేసీఆర్ అన్ని పార్టీలను ఖతం చేసిండని, ఏ పార్టీలో ఎవరు ఖతం చేయలేదు కానీ కేసీఆర్ పార్టీని మాత్రం మా రేవంత్ అన్న అయితే పక్కా ఖతం చేస్తాడు. చూద్దాం, 100% చూద్దాం. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం 6 నెలల తర్వాత చూడు. 6 నెలల ఇప్పుడు 6 నెలల లోపు కేసీఆర్ కూడా జైలుకు పోతురు. ఇంకెవడు ఉంటాడు?
దిక్కేవాడు ఉండాలి. రైట్, చూద్దాం. కేసీఆర్ జైలుకి పోతాడు, రేవంత్ రెడ్డి జైలుకి పోతాడా, కాంగ్రెస్ ఖతం అవుతుందా, బీఆర్ఎస్ ఖతం రేవంత్ అన్న జైలుకి పోయొచ్చుండి, రేవంత్ అన్న జైలుకి పోయొచ్చుండి, అందరిని పంపుడే ఆయన పని. ఓకే, జై కాంగ్రెస్.